తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ తల్లిదండ్రులకి అత్యంత సవాల్ ఏంటంటే పిల్లల చదువు. ఫస్ట్ ఏ స్కూల్లో వేయాలి, తర్వాత ఏ కాలేజీలో వేయాలి, కాలేజీ తర్వాత ఏ కోర్సు, ఏఐ బెటరా, సైబర్ సెక్యూరిటీ బెటరా, డేటా సైన్స్ బెటరా, ఈ కాలేజీ బెటరా, ఆ కాలేజీ బెటరా, ఏది మంచి కాలేజీ, ఏ కాలేజీలో చేర్పిస్తే మా పిల్లోడికి జాబ్ వస్తుంది. ఇలాంటి సవాలక్ష సందేహాలు తల్లిదండ్రులకి సతమతం చేస్తుంటాయి. ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత. ఇప్పుడు ఇంటర్ అయిపోతున్న పిల్లలకంతా, తల్లిదండ్రులకంతా జేఈ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి వాళ్ళకి తెలిసిపోద్ది వాళ్ళ పిల్లోడికి పేమెంట్ సీటా, లేకపోతే ఇంకోట, లేకపోతే ఏ సెట్ రాయాలి, ఆ సెట్ రాయాలి, ఈ సెట్ రాయాలి అనే విషయాలు చాలా వాళ్ళకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎటు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇద్దరికీ ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్పార్క్ అకాడమీ డైరెక్టర్ ఎస్ఎస్వి సంతోష్ అని మా స్టూడియోకి పిలవడం జరిగింది. ఆయన ఈ రంగంలో దాదాపు 10 ఏళ్లకు పైగా ఉన్నారు. అనేక రకాలైనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా రకాల సేవలను అందించడంతో పాటు పిల్లలకు సంబంధించి ఏది బెస్ట్, ఏది కరెక్ట్ అని చెప్పగలిగేంత అనుభవం, అర్హత ఉన్న వ్యక్తి సంతోష్ గారు. నమస్తే సంతోష్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. సంతోష్ గారు, ఏంటి ఇవాళ మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో విద్యా విధానం ఎలా ఉంది? అసలు ఉపాధినిచ్చే విద్యా విధానం వైపు వెళ్తున్నామా, ఎటు వెళ్తున్నామా? అసలు విద్యారంగంలో ఉన్న సవాళ్ళు ఏంటి, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ అండి వన్స్ అగైన్. సో జనరల్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి, మీకు తెలిసినట్టే. మీరు ఇంట్రడక్షన్లో బ్యూటిఫుల్గా సమ్అప్ చేశారు. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా అవుట్డేటెడ్ ఉంది. అవును. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అన్నారు మన పాండమిక్ టైంలో, కానీ ఇంప్లిమెంటేషన్ మనకు తెలిసిందే. అవును. సో బేసికలీ ఏంటంటే, స్టూడెంట్ మైండ్ సెట్ అనేది మారుతుంది. పేరెంట్స్ మైండ్ సెట్ ఆల్మోస్ట్ సేమే ఉంది, స్టూడెంట్ మైండ్ సెట్ అనేది మారుతుంది. ఎస్పెషలీ కరోనా తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిల్లలు గ్రాస్పింగ్ పవర్ అవనివ్వండి, పిల్లల ఫోకస్ అవనివ్వండి, అవి తగ్గాయి. అవును. అది మనం యాక్సెప్ట్ చేయాలి. బికాస్ ఆఫ్ మొబైల్ అంటారా? మొబైల్ అంతా అంటే వన్స్ టెక్నాలజీ ఎవాల్వ్స్, యూనో ఆబ్వియస్లీ స్క్రీన్ టైం పెరగడం అదంతా న్యాచురల్ ప్రోగ్రెషన్. అవును. కానీ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టము అదే సేమ్, నేను చదివిన ఇంటర్మీడియట్ టైంలో ఇప్పుడు ఇంటర్మీడియట్ టైం సేమ్ ఉంది. ఓకే. బట్ బయట మార్కెట్ అనేది మారుతుంది. 100% అండి. సో నా టైంలో ఏంటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది వాజ్ వెరీ వెరీ పాపులర్. అంటే అప్పట్లోనే ఈ చిప్స్, సెమీ కండక్టర్స్, ఫోన్స్ అనే కాన్సెప్ట్, స్మార్ట్ ఫోన్స్ అనే కాన్సెప్ట్ అప్పుడు వచ్చాయి. ఇప్పుడు అది అవుట్డేటెడ్. ఇప్పుడు మనకి ఏఐ వచ్చింది. సో ఏఐ ఈజ్ షేపింగ్ ది వరల్డ్. కానీ ఎంతమంది స్కూల్స్, ఎంతమంది కాలేజెస్, నేను జస్ట్ నార్మల్ స్కూల్స్, కాలేజెస్ అన్నట్లే, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఏఐ అనేది వాళ్ళ కరిక్యులంలో పెట్టింది? వెరీ ఫ్యూ. అవును. అది ఉన్నా కానీ ఇట్స్ జస్ట్ అ సబ్జెక్టు. ఆ ఫ్యాకల్టీ కూడా డౌట్ఫుల్. ఎగ్జాక్ట్లీ. సో ఒక మార్కెట్ ఒక పేస్లో మూవ్ అవుతుంది, కానీ మన సిస్టమ్ అనేది సేమ్ ఉంది, మోర్ ఆర్ లెస్. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్, న్యూ కోర్సెస్ అంటున్నారు, న్యూ కాలేజెస్. కానీ ఆ ఫండమెంటల్ రూట్ కాజ్ అనేది అక్కడ నుంచి సాల్వ్ చేయాల్సిన ఇష్యూస్ ఇంకా సాల్వ్ అవ్వట్లేదు. విచ్ ఇస్ వై వీఆర్ సీయింగ్ దట్ మార్కెట్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్. ఇప్పుడు ఇంతమంది టాలెంటెడ్ ఈ వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం యూఎస్, ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుంటే, యూఎస్లో ఏంటి, వాళ్ళకన్నా మన ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ. అవును. ఇప్పుడు కరోనా తర్వాత ఎంత మనది తగ్గిన ఫోకస్ అదంతా, మన ఐక్యూ ఇస్ వెరీ హై. కానీ యూఎస్లో అన్ని జాబ్స్ ఎందుకున్నాయి వాళ్ళ యూఎస్ సిటిజన్స్కి, మన వాళ్ళకి ఎందుకు లేవు? ఇది క్వశ్చన్ మనం అడగాలి. అవును కదా, మనం అడగాలి, మనం ప్రశ్నించుకోవాలి. అవును. ఎందుకంటే ఆ స్కిల్స్ అనే మైండ్ సెట్ మన ఇండియాలో చాలా తక్కువ. స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ లేదు. అవును. ఇట్ హాస్ బికమ్ వాట్ ఐ కాల్డ్ ఎ ర్యాట్ రేస్ లా అయిపోయింది. ఇప్పుడు ఒకటి చేస్తున్నారని అందరూ గుంపులో గోవిందా అంటారు కదా, అలా అయిపోయింది ఇప్పుడు. సో స్టూడెంట్స్ ఆర్ నాట్ క్లియర్ అబౌట్ వాట్ దే వాంట్. ఒకళ్ళు చేస్తున్నారని ఆ పాతలు వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ కూడా ఏంటి, దే ఆర్ అండర్ ప్రెషర్. పేరెంట్స్ ఫండమెంటల్ ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేము స్టూడెంట్స్ మీద పైసలు పెడుతున్నాము, సో వాళ్ళు మాలాగా ఉండాలి, ఆర్ మాకన్నా బెటర్ అవ్వాలి. సేమ్ అదే అండి ఆలోచన. ఆ ఎక్స్పెక్టేషన్ అనేది పేరెంట్స్కి ఉంది. దానివల్ల ఏమైంది, వాళ్ళ మీద ఒత్తిడి వస్తుంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ ప్రెషర్. ఇప్పుడు డిఫరెంట్ స్టూడెంట్స్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నో టూ స్టూడెంట్స్ ఆర్ సేమ్. ఇప్పుడు ఐఐటి టాపర్ అయినా కానీ ఆయనకు కొన్ని ఫ్లాస్ ఉంటాయి. అంతేగా.
ఇప్పుడు వీకెస్ట్ స్టూడెంట్ ఇంటర్లో ఫెయిల్ అయిన స్టూడెంట్కి ఆయనకు కొన్ని స్ట్రెంగ్స్ ఆయనకు కొన్ని ఫ్లాస్ ఉంటాయి. అంతే. వాళ్ళిద్దరిని సేమ్ బ్రెడ్లో కంపేర్ చేసి నువ్వు ఇలా చేయాలి అంటే అది అవ్వదు. అవును. సో దీస్ ఆర్ ఫండమెంటల్ రూట్ కాజ్ నుంచి ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ ప్లస్ అవర్ అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ది మెయిన్ ఇష్యూ దీస్ డేస్. సో దీనికి మార్గం ఏంటి అసలు? దీన్ని మార్చుకోవచ్చడానికి ఎలా దీన్ని సాల్వ్ చేయాలంటారు? దీన్ని సాల్వ్ చేయడానికండి యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, డెసిషన్స్ అనేవి సొంతంగా తీసుకుంటుంది. అంటే కొందరు స్టేక్ హోల్డర్స్, ఇప్పుడు వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కలిసి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఇచ్చి తీసుకుంటారు. బట్ దెర్ ఇస్ నో కలెక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్, పేరెంట్స్. ఇప్పుడు ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ మారాలంటే ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. అది అవ్వాలంటే ఏంటి, స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్, ప్రిన్సిపల్స్, గవర్నమెంట్, ఎవ్రీబడి హూ ఆర్ మేకింగ్ ద డెసిషన్స్ అందరు కలిసి తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. సో కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒక మంచి మైండ్ సెట్తోనే తీసుకొచ్చింది. ఇప్పుడు కరోనాలో వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే మనకి ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి, అప్పటికి ఏఐ రాలేదు, బట్ స్టూడెంట్స్కి కోడింగ్ చిన్నప్పటి నుంచే నేర్పించాలి, అదొక మ్యాండేటరీ స్కిల్ అయిపోయింది ఇది అది అని ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకొచ్చారు. కానీ ఆ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు ఆ ఇంప్లిమెంటేషన్. ఇంకా సేమ్ అవుట్డేటెడ్ కరిక్యులం, సేమ్ అవుట్డేటెడ్ సిలబస్, సేమ్ వే ఆఫ్ టీచింగ్. టీచర్స్ కూడా ఈవెన్ ఐఎమ్ ఏ టీచర్, కానీ ఇప్పుడు ఏంటి టీచర్స్ ఆల్సో హ్యావ్ దేర్ పర్టిక్యులర్ వాట్ యూ సే ఛాలెంజెస్. ఇప్పుడు మేమేంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తుంది, ఈ సిలబస్ కంప్లీట్ అవ్వకపోతే మాకు ప్రాబ్లం, సో పిల్లలు పేరెంట్స్ మళ్ళీ ఎఫెక్ట్ అవుతారని అలా చెప్తున్నాం. సో ఆ ఇన్నోవేషన్కి స్కోప్ అనేది లేదు. సో అలా కలెక్టివ్లీ, నా ఉద్దేశంలో ఏంటంటే కలెక్టివ్లీ డెసిషన్ అనేది తీసుకుని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని యూఎస్ లెవెల్లో, యూకే లెవెల్లో ట్రాన్స్ఫార్మ్ అనేది చేయాలి. ఇప్పుడు దిస్ ఇస్ ది టైం. సంతోష్ గారు, ఇంకొకటి మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఐఐటి, ఇంజనీరింగ్ లేదా డాక్టర్, ఈ 3 కోర్సులే ఆలోచిస్తున్నారు ఎక్కువ శాతం తల్లిదండ్రులు. వీటికి ప్రత్యామ్నాయం ఉందా? ఉంటే దీని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఏదో ఒకటి మన ఒక పేపర్లో చదివాను, డాక్టర్లు ఒక 5 ఏళ్ల తర్వాత 30 మందికి 300 మందికి డాక్టర్ ఉంటారు, వాళ్ళకు 30,000 కూడా వచ్చే పరిస్థితి ఉండదని ఏదో ఒక స్టడీ చెప్పింది. సో ఆ ఇంజనీర్ల పరిస్థితి కూడా దాదాపు అదే. అంటే 1,00,000 మంది ఇంజనీర్లు తయారైతే దాంట్లో 5,000 మందికి కూడా జాబ్స్ రావట్లే. సో ఈ పరిస్థితుల్లో ఈ సాంప్రదాయ కోర్సులు అనేటివి ఎంతవరకు ఉపాధి కల్పిస్తాయి? దీనికి ఏమైనా మంచి భవిష్యత్తులో ఉపాధి పొందాలంటే ఉండే కోర్సులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏంటంటే అండి, ఇంజనీరింగ్, మెడిసిన్ అనేవి ఇట్ హాస్ బికమ్ పాపులర్ లాస్ట్ 2 decades నుంచి. మీరు కూడా చూస్తున్నారు, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, ఈవెన్ ఐఎమ్ ఎన్ ఇంజనీర్. అది ఎందుకు డిమాండ్ ఉందంటే, ఏవైతే మన కంట్రీలో ఏవైతే టాప్ హై పేయింగ్ సాలరీస్ ప్రైవేట్లో ఉన్నాయి అవన్నీ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్, ఇప్పటికీ అదే ఉంది. కానీ ఇప్పుడు ఏంటి, ఏఐ అనేది వచ్చింది. ఈ ఏఐ రావడంతో ఏంటంటే ఇప్పుడు మీరు ఇంజనీర్, డాక్టర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఆ బేసిక్ స్కిల్స్ అనేవి ఉండి ఏఐని మీ ఫ్రెండ్లా చేసుకుంటే యూ కెన్ బికమ్ బెటర్ దెన్ ఎన్ ఇంజనీర్. డాక్టర్ది, ఎంబీబీఎస్ది మనం పాయింట్ బై పాయింట్ మాట్లాడదాము. ఇప్పుడు ఫస్ట్ ఎంబీబీఎస్ గురించి మాట్లాడతాం. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఇంజనీరింగ్ పక్కన పెడదాం ఫర్ ఎ మూమెంట్, బికాస్ ఇంజనీరింగ్లో దోస్ థింగ్స్ ఆర్ సాల్వబుల్. మెడికల్ సిస్టము ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ సిస్టంలో, మీరు మొన్న కూడా మీ ఐ డ్రీమ్లోనే నేను చూశాను దట్ ఒక స్టూడెంట్కి 8 మార్క్స్ వచ్చాయి, -40 వచ్చిన స్టూడెంట్ నీట్ పీజీలో 8 మార్క్స్ వచ్చిన స్టూడెంట్, వాళ్ళకి ఎండీలో సీట్ వచ్చిందంట. సో దట్ షోస్ దట్ ది సిస్టమ్ ఇస్ ఫ్లాడ్. సో బేసికలీ ఇక్కడ ఏమైపోతుందంటే ఎంబీబీఎస్ అనేది కాస్ట్లీ డిగ్రీ అయిపోయింది, కోట్ల రూపాయల్లో నడుస్తుంది. ఎండి కూడా కోట్ల రూపాయల్లో నడుస్తుంది. గవర్నమెంట్ ఏంటి, నీట్ యూజీ అనే ఎగ్జామ్ తెచ్చింది ఇదంతా తగ్గడానికి, కానీ అన్ఫార్చునేట్లీ ఇది తెచ్చాక ఏమైందంటే ఇంకా ఎక్కువ అయిపోయింది అది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ డాక్టర్ అవ్వాలనుకోండి, 5 years ఎంబీబీఎస్, దాని తర్వాత నీట్ పీజీ ఎగ్జామ్ రాయాలి, అదే డిఫికల్ట్ ఎగ్జామ్. నీట్ పీజీ రాసాక మళ్ళీ 3 years కోర్స్, అది కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేయాలి, అదొక 2 years, అంటే 12 ఏళ్ళు. అది కూడా ఏంటి, అదొక తపస్సు చేసినట్టు చేయాలి. సో అది సీరియస్ స్టడీస్, నార్మల్గా చదివితే కూడా వచ్చే కోర్స్ కాదు. అదంతా చేసే కూడా ఏంటి, మీరు చెప్పిన స్టడీస్ ఆర్ కరెక్ట్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయి. మనం కరోనా టైంలో కూడా చూసాం, వాళ్ళందరూ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తుండేవారు, లాస్ట్ 5-6 years నుంచి శాలరీస్ 10%, 15% పెరిగాయి. ఇంత ఎఫర్ట్ పెట్టాక బేసిక్ శాలరీ కూడా రాకపోతే ఎలా? ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు బాగా పే చేస్తారు, కానీ అగైన్ మీరు ఒక ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఒక డాక్టర్కి డైలీ 200 పేషెంట్స్ చూడాలి.
అంటే వాళ్ళ వర్క్ లోడ్ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రెస్ ఎలా heavy గా ఉంది, ఉంది. హెవీగా ఉంది. అవును. సో ఇది సాల్వ్ చేయాలంటే ఏంటి, దెర్ ఆర్ ఓన్లీ 2 ఆప్షన్స్. ఇంకా ఎక్కువ డాక్టర్స్ని మనము ఛాన్స్ ఇవ్వాలి. ఇంకా ఎక్కువ డాక్టర్స్ అంటే ఏంటి, ఇంకా ఎక్కువ హాస్పిటల్స్ అనేవి కట్టాలి. అవును. సో హాస్పిటల్స్ కూడా ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ పుష్ చేస్తుంది, ఏదో ఒక కొత్త ఎయిమ్స్ వస్తుంది, medical college. కొత్త మెడికల్ కాలేజ్ వస్తుంది. కానీ అప్రూవల్స్ అవి కూడా ఎలా వస్తున్నాయి అంటే మనకి ఆబ్వియస్లీ ఇట్ హెస్ బికమ్ ఎ ఛాలెంజ్ ఫర్ ది గవర్నమెంట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు కీప్ అప్ విత్ ద డిమాండ్. అలా అని మనం ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు ఫారినర్స్ ఏం చేస్తారు, ది సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళకి ఐడెంటిఫై చేశారు, ఇలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇండియా వాళ్ళు మనం చీప్గా హైర్ చేసుకోవచ్చు, వాళ్ళని తీసుకురావచ్చు. మనం ఎందుకు అది చేయట్లేదు? అవర్స్ ఇస్ స్టిల్ ది మెడికల్ హబ్. ఇప్పటికి కూడా ఎంత మనకు ఫ్లాస్ ఉన్నా కానీ ప్రతి ఒక్క హాస్పిటల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ హబ్ అయింది, ఇంటర్నేషనల్ మెడికల్ హబ్ ఉంది. సో అలాంటప్పుడు ఫారెన్ స్టూడెంట్స్ని తీసుకురండి, ఆ గ్యాప్ని ఫిల్ చేయండి. సో ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ కావట్లేదు. ఇప్పుడు ఇంకో ఆస్పెక్ట్ ఏంటి, ఎగ్జామ్స్. ఇప్పుడు ఎగ్జామ్స్ ఏం చేస్తున్నారు, ఇలాంటప్పుడు ఏంటి, పేపర్స్ కొంచెం ఈజీ ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ ఏం చేశారు, నీట్ వాజ్ ది మోస్ట్ డిఫికల్ట్ పేపర్ లాస్ట్ డెకెడ్లో. నీట్ పీజీ పేపర్లో నెగిటివ్ మార్క్స్కి సీట్ వస్తుందంటే ఇమాజిన్ చేయండి. అంటే ఏంటి, వర్త్ లేని స్టూడెంట్కి వస్తుంది అంటే సీట్స్ మిగులుతున్నాయి. సో దెర్ ఈస్ అ ఫండమెంటల్ స్ట్రక్చరల్ ఇష్యూ విత్ ది ఎంబీబీఎస్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ది మాట్లాడాము. ఇంజనీరింగ్ది ఏంటి, ఇప్పుడు మీరు చెప్పినట్టు లక్షల్లో ఉన్నారు ఇంజనీర్స్. కాలేజ్ గల్లీకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కానీ అవన్నీ మనకు తెలిసిందే ఫెసిలిటీస్. మీరు వెళ్ళారు, నేను వెళ్ళాను, కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంటుంది, ఫ్యాకల్టీ లేరండి. ద బెస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ సర్టిఫికేట్లు తెచ్చి పెట్టుకుంటారు అప్రూవల్ కోసము, అంతే. తీరా అక్కడ చూస్తే ఏ పీజీ స్టూడెంట్స్ లేకపోతే ఖాళీగా ఉన్న వాళ్ళని తెచ్చి అడ్జంక్ట్ ఫ్యాకల్టీని పెట్టుకుంటారు, పార్ట్ టైం ఫ్యాకల్టీ. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నేను చూశానండి, వాళ్ళ ఇళ్ళకి వచ్చి యూట్యూబ్లో లెసన్స్ విని ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎగ్జామ్ టైంలో పేరు ఎంత గొప్ప కాలేజ్ అయితే ఏంది, వాళ్ళు వచ్చి మళ్ళీ యూట్యూబ్ ట్యాబ్లోనో ల్యాప్టాప్లోనో యూట్యూబ్లో ఆ లెసన్స్ యూట్యూబ్లో విని ఎగ్జామ్స్కి వెళ్తున్నారు. సో నీ కాలేజ్ ఎంత గొప్పగా ఉంటే ఏంది అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ద సిస్టమ్ హ్యాస్ టు చేంజ్ బేసికలీ. సో బట్ అగైన్ మార్కెట్తో బ్యూటీ ఏంటంటే మార్కెట్ విల్ నెవర్ వెయిట్ ఫర్ ఎనీ వన్. మార్కెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు యూఎస్లో వచ్చింది, మనకు కూడా వీఆర్ పికింగ్ అప్. కానీ మనకి ఏంటంటే ఐ బిలీవ్ మన మైండ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్, పేరెంట్స్, స్టేక్ హోల్డర్స్ మారితే కానీ ఈ రిఫార్మ్ అనేది అవ్వదండి. మీరు చెప్పినట్టు ఏంటి, ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్, నేను కూడా ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు ఏంటి, నేను సిబిఐటీలో చదివాను. ఫస్ట్ ఇయర్ నుంచి ఏంటి, అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మనం సబ్జెక్ట్స్ ఎలా పాస్ అవ్వాలి, కొన్ని మంచి మార్కులు ఎలా తెచ్చుకోవాలి, ఆ సబ్జెక్ట్ డెప్త్ అనేది మనకు ఆ మైండ్ సెట్లు ఉండదు. అవును. సో అది కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు సడన్లీ ఏంటి, స్కూల్ లెవెల్ లాగా బాగానే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినా కానీ బ్యూటిఫుల్ క్యాంపసెస్, పెద్ద పెద్ద క్యాంపసెస్, గురుకులాలు అవి కూడా వెళ్తే వాళ్ళు స్పోర్ట్స్ అన్ని ఎంకరేజ్ చేస్తారు. సడన్లీ ఏంటి, ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళగానే డిఫరెంట్ కల్చర్. సడన్లీ ఏంటి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అంతా. ఇంజనీరింగ్ కాలేజ్ అంటేనే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ పీపుల్, మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, మేనేజ్మెంట్ కోటా స్టూడెంట్స్ ఉంటారు, ఎన్ఆర్ఐ కోటా ఉంటారు. అండ్ సడన్లీ ఏంటి, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, చాలా మంది ఇది అడ్రస్ చేయరు, పేరెంట్స్ అందరు తెలుసు. బ్యాడ్ హ్యాబిట్స్, ఎగ్జాక్ట్లీ, డ్రగ్స్ అవి కామన్. వేపులు, గాంజాలు, సిగరెట్లు, మందులు అవన్నీ ఎక్స్పోజ్ అవుతారు, ప్రతి ఒక్క స్టూడెంట్ అవుతారు. మీరు ఎంత మంచిగా పెంచినా కానీ ఆ మూమెంట్లో పియర్ ప్రెషర్లో ఏ కాలేజ్ జాయిన్ అయినా కానీ ఇవన్నీ దే ఆర్ ఎక్స్పోజ్డ్. దిస్ ఈజ్ ఏ నోన్ సీక్రెట్ టు ఎవ్రీబడి. ఓకే. కానీ ఏంటి, స్టూడెంట్స్ అప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్ అది. సో పాత్ డైవర్ట్ అయినప్పుడు స్కిల్స్ మీద ఎక్కడ ఉంటుంది ఫోకస్, ఉండదు. ఎంజాయ్మెంట్, సడన్లీ ఫ్రెండ్స్ అవుతారు, ఓవర్ చుట్టూ ఉండరు. ఈ స్కూల్లో ఇంటర్మీడియట్ లో మనం అబ్సెంట్ అయితే పేరెంట్స్ కి కాల్స్ వెళ్తాయి, సడన్లీ దే ఆర్ ఎక్స్పోజ్డ్. దానివల్ల అండి ఫుల్ ప్రైవసీ దొరికిపోద్ది వాళ్ళకి. అంతే, ఫుల్ ప్రైవసీ. సడన్ ఫ్రీడమ్ రావడంతో ఏమైతుంది, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఆ ఫ్రీడమ్తో దే మిస్యూజ్ దట్ ఫ్రీడమ్. అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తారు, ఇంట్లో క్లాసులు బంక్ కొట్టడాలు స్టార్ట్ చేస్తారు, వినరు. ఈ లోపల 3 years అయిపోతాయి, 4th year వస్తే ప్లేస్మెంట్స్ వాళ్ళకి జాబ్ రావు. అప్పుడు ఏమంటారు, ఈ గవర్నమెంట్ మీడియా మీద పడి అంటారు మీరు ఇవ్వట్లేదు జాబ్స్ అంటే. ఇప్పుడు మిస్టేక్ ఎక్కడ ఉంది చెప్పండి? బేసిక్ మిస్టేక్ పిల్లల్లోనే ఉంది. అండ్ ఇప్పుడు తల్లిదండ్రులు చూసే ఓపిక ఉండదు, పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా లేదా అనేది ఓపిక వీళ్ళకు ఉండదు. వాళ్ళు దొరికిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేస్తారు చాలామంది. మీరు అన్నట్లు ఎవరో 10% యూటిలైజ్ చేసుకుంటారు, మిగతా 90% మీరు అన్నట్లు ఈ పక్కకి వెళ్ళిపోతారు. అంతే. ఇప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిద్దాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓకే స్టూడెంట్స్ చదవట్లేదు, కావాల్సింది ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు, ఓకే నార్మల్ ఫ్యాకల్టీ పెడుతున్నారు, ఎలాగో క్లాస్ అటెండ్ అవ్వట్లే. ఇప్పుడు మీరు ఒక మంచి లెక్చరర్ని తేయాలంటే ఇట్ కాస్ట్ మనీ. వాళ్ళు ఎందుకు తీసుకురావాలి?
స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిపోతే ఎందుకు తీసుకురావాలి గెస్ట్ ఫ్యాకల్టీ? ఇప్పుడు నేను కూడా కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అది వెళ్తాను, ఫ్రంట్ రోలో ఉన్న 3 రోజులు వింటారు అంతే, వేరే వాళ్ళు వినరు, ఇంట్రెస్ట్ లేదు. అంటే మైండ్ వేరే చోటు ఉంది. ప్లస్ ఏంటి, ఇంటికి వెళ్తారు. పోనీ ఇంటికి వెళ్ళాక స్టూడెంట్స్ చేస్తారా అంటే మన గేమ్స్, గ్రేట్ ఫోన్, రీల్స్, మీమ్స్ అన్ని ఇంపార్టెంట్, మన స్కిల్స్ తప్ప. సో కాలేజెస్ స్టూడెంట్స్ ఎదర్ ది ఫాల్ట్. నన్ను అడిగితే ఇట్స్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ కలెక్టివ్గా చేయకపోతే కానీ. నౌ కమ్స్ ది క్వశ్చన్, దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటంటే స్టూడెంట్స్ ఎంజాయ్ చేయాలి. నేను ఏం ఎంజాయ్ చేయొద్దన్నాను, యూ ఎంజాయ్ బట్ లిమిట్ పెట్టుకోండి. ఫోన్ కూడా చూసుకోండి, లిమిట్ పెట్టుకోండి. బట్ యూ షుడ్ అలోకేట్ సమ్ టైమ్ ఫర్ స్కిల్స్. స్కిల్స్ అనేది డెవలప్ చేయకపోతే అవుట్డేటెడ్. సో ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి బెటర్ అంటారు పిల్లలు? ఇప్పుడు ఇంటర్ నుంచి డిగ్రీ వాళ్ళు కావచ్చు, బీటెక్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకవైపు చదువుకుంటూనే ఇంకోవైపు ఎలాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే బెటర్ అంటారు? ఫస్ట్ బేసిక్ థింగ్, అట్లీస్ట్ మన తెలుగు పిల్లల గురించి నేను మాట్లాడగలుగుతాను, నేను చూస్తున్నాను కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ లిటరలీ జీరో అండి. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడమే కాదు. ఇప్పుడు స్టూడెంట్ అల్లరి చేస్తున్న పిల్లాడిని ఇలా పిలిచి స్టేజ్ మీద మాట్లాడమంటే మాట్లాడలేరు. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలో జాబ్లు ఎలా చేయగలుగుతారు? చేయలేరు. వాళ్ళు కోట్ల రూపాయలు ఎలా సంపాదించగలుగుతారు? బేసిక్ కమ్యూనికేషన్, బేసిక్ బాడీ లాంగ్వేజ్, బేసిక్ డ్రెస్సింగ్ కూడా మీరు యు ఆర్ ఫ్రీ టు చూస్ వాట్ యూ వాంట్, బట్ ప్రొఫెషనల్ సెటప్లో. ఇప్పుడు మీరు నేను కూడా కావాలంటే షార్ట్స్లో పాడ్కాస్ట్ చేయొచ్చు, బట్ వై డూ వీ మెయింటైన్ దట్? బికాస్ ఆ డెకోరం అనేది ఉండాలి, మెయింటైన్ చేయాలి. ఈ మధ్య పిల్లలకి అది లిటరలీ జీరో. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, ఇంగ్లీష్లో పిల్లలందరూ మంచిగా మాట్లాడతారు, ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ మాట్లాడలేరు అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు మన ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో, మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెరుగుతుంది, నేను చూసాను గ్రౌండ్ లెవెల్. కానీ పిల్లలు ఇంగ్లీష్ అనేది ఎట్లా మనం నేర్చుకుందే కదా, మనంతటా మనం నేర్చుకోవాలి, వేరే వాళ్ళు చెప్తే నేర్చుకునేది కాదు, కష్టం. యూ హ్యావ్ టు లెర్న్ ఆన్ యువర్ ఓన్. ఈ 2-3 స్కిల్స్ ఆర్ బేసిక్ స్కిల్స్. మనం ఇంకా పైథాన్లు వాటి గురించి మాట్లాడలేదు. ఈ స్కిల్స్ లేకపోతే అసలు ఏ జాబ్ అనేది తీసుకోలేరు. ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ అవన్నీ రాస్తున్నారు. మీరు సపోజ్ ఐఏఎస్ అయ్యారు అనుకోండి, యూపీఎస్సీ క్లియర్ చేసిన ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇంటర్వ్యూలో పాస్ అయిన వాళ్ళకి ఇస్తారు. ప్రిలిమ్స్ క్లియర్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ ఇంటర్వ్యూ క్లియర్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇంటర్వ్యూ క్లియర్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకోండి, రైల్వే ఎగ్జామ్స్ తీసుకోండి, మీకు వచ్చిందే అనుకోండి, దాని తర్వాత మాట్లాడాలి. డే టు డే చేయకపోతే ఈ మధ్య తీసేస్తున్నారు. కానీ ఈ విషయం ఎవరు చెప్పట్లేదు, కాలేజీల్లో చెప్పట్లేదు, తల్లిదండ్రులు చెప్పట్లేదు, పిల్లలకి తెలుసుకోవడం లేదు. మనకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంత ప్రియారిటీ ఉంది లైఫ్లో అని. ఫస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అండి. ఏ స్ట్రీమ్ అయినా కానీ, మీరు చెప్పినట్టు ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి, దానికి కమ్యూనికేషన్ అనేది జీరో లిటరలీ. నేను అబ్జర్వ్ చేశాను తెలుగు పిల్లల్లో. అది అగైన్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కొందరు ఏంటంటే స్కూల్ దాకా మంచి కాన్వెంట్ స్కూల్స్లో చదివారు, ఈ ఇంటర్మీడియట్ ఈ కార్పొరేట్ కాలేజ్లో చదివి మొత్తం వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అని పోయి వాళ్ళు ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్ప ఏం చెప్పరు. లాంగ్వేజెస్ కూడా వన్ డే ముందర చదువుకోమని చెప్తారు. అంతే, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అండ్ అది తెలుగు ఇంగ్లీష్లో కంబైన్ చేసి చెప్తారు. అవును. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. ఈ మధ్య ఏముందండి, ఈ మధ్య మన టైంలో అయితే మనము ఇంగ్లీష్ మూవీస్ అంటే వెళ్ళాలి. ఇప్పుడు అసలు మొబైల్లోనే ఆ మొబైల్ చూసేది ఏదో ఇలాంటి వాటి పెంచుకోవడానికి చూస్తే బెటర్. మీరు అన్నట్లు ఎన్ని వందల యాప్స్ ఉన్నాయండి, మీకు డైలీ ఒక న్యూ వర్డ్ ఇస్తుంది, అది నేర్చుకోవచ్చు. న్యూస్ పేపర్ నేను సింపుల్ గా మీరు ఎఫర్ట్ చేయలేరు అనుకోండి, ఒక న్యూస్ పేపర్ చదివితే చాలు కంప్లీట్ గా. ఒక 1 అవర్ అండి న్యూస్ పేపర్ చదవడానికి. మా అయితే రోజు 1 అవర్ న్యూస్ పేపర్ చదివితే మీ ఇంగ్లీష్ వొకాబులరీ పెరుగుతుంది, సబ్జెక్ట్ తెలుస్తుంది, వాట్ హ్యాపెనింగ్ తెలుస్తుంది, కరెంట్ అఫైర్స్ తెలుస్తుంది, పాలిటిక్స్ తెలుస్తుంది, ఇన్ని తెలుస్తాయి కదా. దానివల్ల మళ్ళీ యూపీఎస్సీ ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది, ఇవే కదా మొత్తం 6th to 12th టెక్స్ట్ బుక్లు, కరెంట్ అఫైర్స్ ఇవే కదా. అంతే. ఇప్పుడు నాకు చాలా మంది స్టూడెంట్స్ చెప్తారండి, ఫర్ ఎగ్జాంపుల్ దే సే మా ఇంజనీరింగ్ కాలేజ్ చాలా దూరంగా ఉంది, బస్లో 1.5 hours ట్రావెల్ చేస్తున్నాం. అయితే చాలా మంచిది కదా, 1 hour నువ్వు చదువుకుంటే అయిపోతుంది, అంతే కదా, దట్స్ ఇట్. సో అండ్ ఇప్పుడు ఏంటంటే ఏఐ గురించి కూడా మనం టచ్ చేద్దాము. బట్ ఇప్పుడు ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో మేజర్, చాట్ జీపీటీ, జెమినై ఫ్రీ. జియో సిమ్ ఉంటే ఇట్స్ ఫ్రీ. 2 years ఫ్రీ అండి, 2 years సిమ్ ఉంటే. సో ఎక్స్క్యూజ్ ఏముంది, ఎయిర్టెల్ సిమ్ కూడా ఒకటి, ఎయిర్టెల్ సిమ్ కి చాట్ జీపీటీ ఫ్రీ. చాట్ జీపీటీ అయితే ఫ్రీ. గూగుల్ జెమినై కూడా ఎయిర్టెల్ వాళ్ళకి కొందరికి, జియో వాళ్ళకి కొందరికి ఫ్రీ. అవును, బేసికలీ ఆల్ దీస్ టూల్స్ హ్యావ్ బికమ్ ఫ్రీ. చాట్ జీపీటీ ఈజ్ లైక్ యువర్ అసిస్టెంట్. సో స్టూడెంట్స్ ఆర్ ఫైండింగ్ ఎక్స్క్యూజెస్. ఇప్పుడు యాక్చువల్లీ ఎక్స్క్యూజెస్ ఈ జనరేషన్ స్టూడెంట్స్కి ఉన్నన్ని
ఆప్షన్స్ Facilities. టెక్నాలజీ ఫెసిలిటీస్ జస్ట్ ఎవరికి ఇమాజిన్ జియో సిమ్ తో వాళ్ళు అంతా నేర్చేసుకోవచ్చు అండి. కరెక్ట్. ఇట్స్ ఆన్ దేర్ ఫింగర్ టిప్స్. ఎస్. ఇప్పుడు మన టైంలో అనుకోండి లిటరలీ లైట్ we కింద want to- కూర్చుని yes. చదువుకునే కరెంట్ కూడా ఉండేది కాదు కదా ఉండేది కాదు correct గా. మనకి 2 hours ఏదైతే పవర్ కట్ లేని టైంలో. అవును, లాంతర్లు, క్యాండిల్స్. ఎస్ ఈ పరిస్థితి ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు అంతా సోలార్ వచ్చింది, బ్యాటరీ వచ్చింది, Yes. యూపీఎస్ వచ్చింది, ఎన్ని వచ్చాయి. అన్ని పోతే మొబైల్లోనే లైట్ వేసుకొని చేసుకునే Yeah. ఫెసిలిటీ వచ్చింది కదా. ఎస్ సో అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే జనాలతో మాట్లాడడం కూడా రాదు. కరెక్ట్ చెప్పారు ఈ మాట. చాలా మందికి చూశాను నేను, రెండో వ్యక్తితో మాట్లాడడం తెలియదు వాళ్ళకి. మాట్లాడడం తెలియదు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇది కూడా చాలా మన ఆడియన్స్కి క్రూడ్ అనిపించు, కానీ అబ్బాయిలకి అమ్మాయిలతో మాట్లాడడం తెలియదు. తెలియదండి. కరెక్ట్. ఇన్స్టాగ్రామ్లలో కామెంట్లు చేయడము, వాళ్ళకి మెసేజ్లు చేయడంలో బాగుంటారు. అవును. ఫేస్ టు ఫేస్ ముఖంలో కళ్ళలో కళ్ళు పెట్టి కూడా మాట్లాడలేరు. టెక్స్ట్లో ఉంది కానీ వర్డ్స్లో లేదు. వర్డ్స్లో లేదు. అవును. ఇప్పుడు మీరు కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అవును. యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఎస్, ఎగ్జాక్ట్. ఇప్పుడు మనం ఈ ప్రొఫెషన్లో ఉన్నాము. అవును. మనం రిపోర్ట్ చేసేవాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఆపోజిట్ జెండర్ వాళ్ళు ఉండొచ్చు. ఆ స్కిల్స్ అనేవి ఇవన్నీ బేసిక్ సోషల్ స్కిల్స్. ఎస్. ఎస్పెషలీ మన తెలుగు అబ్బాయిలకి నేను చెప్తున్నాను, ఇవన్నీ మీరు ఇప్పుడు నేర్చుకోకపోతే యునో ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ ఎస్. ఇన్ ది ఫ్యూచర్. ఈవెన్ లైఫ్ లీడ్ చేయడం కూడా కష్టం వెరీ ఇవి డిఫికల్ట్. లేకపోతే. సో దీన్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. వేరే వాళ్ళతో మాట్లాడడం కూడా రావాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండడం రావాలి. అవును. సో ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అంటే జస్ట్ లవ్ అనుకుంటారు. కాదు, ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు. ఇట్ ఈస్ ఫ్రెండ్షిప్, ఇట్స్ ఎ వర్కింగ్ రిలేషన్షిప్. యూ షుడ్ డ్రా దట్ బౌండరీ. సో అవన్నీ కూడా ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. అవును. అండ్ ఫైనల్ ఆస్పెక్ట్ ఇస్ టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. ఇప్పుడు అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రొఫెషన్. ఇప్పుడు సపోజ్ వాళ్ళు షెఫ్ అవ్వదలుచుకున్నారు, హోటల్ మేనేజ్మెంట్ చేశారు, వాళ్ళకి ఆ టెక్నికల్ స్కిల్స్ అనేవి తెలియాలి. ఎలా చేయాలి డిషెస్, ఎలా ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ జర్నలిజం అనుకోండి, రీసెర్చ్ చేయడం రావాలి, ఎస్. మాట్లాడడం రావాలి, గెస్ట్ గురించి తెలుసుకోవడం రావాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా చెక్ చేయాలి, అదంతా కూడా. ఇప్పుడు ఇంజనీరింగ్ అనుకోండి, ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్, మనం ఏఐ గురించి, ఏఐలో ఏం స్కిల్స్ కావాలి, దెన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, ఏ డేటాబేస్ స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి. మెడిసిన్ అనుకోండి, మెడిసిన్లో అగైన్ వాళ్ళు ఇంటర్న్షిప్ చేసినప్పుడు వాళ్ళ సబ్జెక్ట్స్. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ అనుకోండి, అట్లీస్ట్ హాస్పిటల్లో వాళ్ళు దే హ్యావ్ టు డూ అ హౌస్ సర్జన్సీ, అది చేయాలి, గ్యారంటీ ఉంది. మినిమం వాళ్ళు నేర్చుకోవాలి. అగైన్ దే హ్యావ్ టు స్పెండ్ టైమ్ అండ్ లెర్న్. సో ఈ స్కిల్స్ మీద దిస్ కమ్స్ లాస్ట్ యాక్చువల్లీ, టెక్నికల్ స్కిల్స్. సో ఈ అన్ని స్కిల్స్ ఉంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా దే ఆర్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 95% ఆఫ్ ది స్టూడెంట్స్ హూ డోంట్ హ్యావ్ జాబ్స్, దే డోంట్ హ్యావ్ స్కిల్స్. ఓన్లీ 5% స్టూడెంట్స్ చూశాను దే హ్యావ్ స్కిల్స్, అన్నీ ఉన్నాయి కానీ జాబ్ రావట్లేదు. అగైన్ దాంట్లో కూడా ఏంటి, కొందరు జాబ్స్ ఉన్నా కానీ నాకు దీనికన్నా మంచి జాబ్ కావాలని వాళ్ళు కావాలని అన్ఎంప్లాయిడ్గా ఉంటున్నారు. అవును, కరెక్ట్. వచ్చిన దాంతో తృప్తి లేదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్. మనం ఇప్పుడు మాట్లాడింది దీస్ ఆర్ నాట్ బిగ్ థింగ్స్, రైట్? బట్ దే షుడ్ బి డన్ డైలీ. ఇప్పటి నుంచే ఇంకల్కేట్ చేసుకోవాలి అదంతా చేయడం. సో కొంచెం ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి స్టూడెంట్స్కి, కొంచెం నేర్చుకునే ఫీడ్బ్యాక్. అండ్ ఈ మధ్య పిల్లలది నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ఫీడ్బ్యాక్ పాజిటివ్గా తీసుకోలేరు. ఇప్పుడు మీరు నేను చెప్పామనుకోండి, నువ్వు ఓవర్ చెప్పడానికి కరెక్ట్ నెగటివ్. సో మీకోసం, మీ మంచి కోసమే చెప్తున్నావు అని they have to understand that point. Yes. So yeah, these are some of these things which they need to do. ఇప్పుడు ఏఐ ఎవరి నోట వచ్చినా ఏఐ. ఒకప్పుడు కంప్యూటర్ గురించి ఎలా మాట్లాడేవాళ్ళో ఇప్పుడు ఏఐ గురించి ఎలా మాట్లాడుతున్నారు. నిజంగా ఏఐ లాభమా నష్టమా? విద్యార్థుల పాయింట్ ఆఫ్ వ్యూలో లాభమా నష్టమా? ఎంప్లాయ్మెంట్ విషయంలో లాభమా నష్టమా? It depends on the student or the employee. ఓకే. AI can be your friend. AI can be your worst enemy. విలన్ కూడా అవ్వచ్చు AI. ఓకే. వాడడం రావాలి. సో ఇప్పుడు మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఏఐలో ఇప్పుడు స్టూడెంట్స్కి అనుకోండి, ఇప్పుడు మా టైంలో ఏంటి, ఏమైనా ప్రాజెక్ట్ వచ్చినా కానీ ఏమైనా అంటే యూట్యూబ్లో, యూట్యూబ్ కూడా లేదు మా టైంలో, ఓన్లీ గూగుల్లో చూసి దాని నుంచి నేర్చుకుని లెక్చరర్స్ మాట్లాడేది. ఇప్పుడు మనం చాట్ జీపీటీని ఒక సింపుల్ క్వశ్చన్ ఇలా వాయిస్ నోట్ అడిగామనుకోండి, ఇంత పెద్ద అది మీకు కావాల్సినట్టు ఇస్తుంది అన్నమాట. సో సేమ్ థింగ్ విత్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా ఏంటి, ఏఐ అనేది చిన్న చిన్న జాబ్స్ అన్నీ అయితే తినేస్తుందండి, అది వాస్తవం. ఇప్పుడు మీరు ఏమైనా మాన్యువల్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ అవన్నీ ఓకే. నేను అంటుంది ఏంటంటే ఏదైనా డేటా ఎంట్రీ చేస్తున్నారు, ఓకే, ఆర్ ఏదైనా యునో సంథింగ్ లైక్ ఇప్పుడు ఒక పేపర్ని స్కాన్ చేస్తున్నారు. ఇప్పుడు మన క్లర్క్స్ చేసే జాబ్స్ వర్క్, అవన్నీ ఏఐ తినేస్తుంది. క్లాస్ 4 ఎంప్లాయీ వర్క్స్ అవన్నీ పోతాయి, ఆల్రెడీ అవుతున్నాయి. ఓకే.
ఇప్పుడు కాల్ సెంటర్స్ కూడా వర్చువల్ కాల్ సెంటర్స్ వచ్చేస్తున్నాయి. అవన్నీ మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ విల్ గో. ఓకే. ఇప్పుడు ఏంటంటే మీ వాయిస్తో ఇప్పుడు ఏఐతో నేను కాల్ సెంటర్లో మాట్లాడచ్చు. ఏఐ మనకన్నా బాగా మాట్లాడుతుంది. ఎస్. అలాంటివి విల్ గో ఫర్ షూర్. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు యూఎస్లో ఏంటంటే సిస్టమ్ స్టెమ్ కోర్సెస్, నాన్ స్టెమ్ కోర్సెస్ అంటారు అనమాట. ఓకే. స్టెమ్ అంటే మన ఇంజనీరింగ్ కోర్సెస్, టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్, అవన్నీ స్టెమ్ అంటారు అనమాట. నాన్ స్టెమ్ కోర్సెస్ జాబ్స్ అన్నీ ఆల్రెడీ పోయాయి యూఎస్లో. ఓకే. అందుకే మనం అమెజాన్లో ఇంతమందిని తీసేశారు, మైక్రోసాఫ్ట్లో ఇంతమందిని తీసేశారు, న్యూస్లో రోజు న్యూస్ వింటున్నాం. న్యూస్లో వస్తున్నాయి. అంటే ఇదివరకు 10 people కలిసి చేసే ఒక ప్రాజెక్ట్ 1% చేయొచ్చు ఇప్పుడు ఏఐతో. ఓకే. సో ఏఐ ఎవరైతే బాగా వాడుతున్నారో, ఇప్పుడు ఏఐ అందరి దగ్గర ఉంది, ChatGPT. అవును. ఎవరైతే ఎఫెక్టివ్గా వాడుతున్నారో, ఎవరైతే వాళ్ళ వర్క్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఎవరైతే మేము అలాగే ఉంటాము, మేము ఈ స్కిల్స్ నేర్చుకోము, ఇది ఒక బబుల్ అనుకుని ఉంటే వాళ్ళ జాబ్ రేపో మాపో పోతుంది. ఓకే. ఇది వాస్తవం. అండ్ ఇట్ ఈస్ అక్రాస్ సెక్టర్స్. చాలా మంది మొన్న నేను ఒక సెషన్లో మాట్లాడుతుండే పేరెంట్స్ అన్నారు, సార్ గవర్నమెంట్ జాబ్ సేఫ్ కదా? లేదు, గవర్నమెంట్ జాబ్ కూడా సేఫ్ లేదు. ఇప్పుడు క్లర్క్స్ వాళ్ళని తీసుకుంటారు. అవును. ఇప్పుడు క్లర్క్స్ మనకి SBI క్లర్క్స్ మనకు ఒక 20,000 ఓపెనింగ్లు వచ్చాయి అనుకోండి. నెక్స్ట్ 2-3 yearsలో 1000 ఓపెనింగ్లు వస్తాయి అంతే. అంతే. ఈ ఏఐ చేస్తున్నవి జస్ట్ మడత పెట్టి చేయడానికి పనికి అంతే కదా సార్. ఇప్పుడు ఒక మంచి AI టూల్ ప్రో వర్షన్ తీసుకోవాలనుకోండి 2,500-3,000 రూపీస్కి వస్తుంది. ఇప్పుడు ఒక ఎంప్లాయీని హైర్ చేయాలంటే 15,000-20,000 రూపీస్. సో కంపెనీ ఏం చేస్తుంది? అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఎ బెటర్ జాబ్. ఎస్. దానికి వర్క్ అవర్స్ కూడా లేవు కదా. వర్క్ అవర్స్ లేవు, ఏ టైం అనేది చేస్తుంది. హాలిడేస్ లేవు, టైం లేదు. యూ కెన్ ఆర్డర్ ఎనీ టైం. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో చూసామనుకోండి, ప్రాజెక్ట్లో మీదంతా వస్తుంది. సో ఏఐతో ఏంటంటే మీ ఒరిజినాలిటీ ఏంటి, మీద స్కిల్స్ ఏంటి, మీరు ఏఐని ఎలా వాడుకుంటున్నారు, మీరు అది వాడుకుని అవుట్పుట్ ఎలా ఇస్తున్నారు, దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ విల్ డిఫైన్ ఓకే ది పీపుల్ అనమాట. సో డెఫినెట్లీ ఏఐ ఈజ్ నాట్ ఎ జోక్. ఆల్రెడీ మనకి తెలియట్లేదు కానీ ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో చాలా జాబ్స్ అనేవి పోతున్నాయి. చాలా జాబ్స్ నీళ్ళు చాలా వచ్చేసాయి, మనకు తేమ తగలట్లేదు అంటారు. అంతే. ఇప్పుడు ఇదివరకు మన కాలంలో ఏంటంటే టైప్ రైటర్ ఉండేది. అవును. ఇప్పుడు ఉందా అసలు టైప్ రైటర్? అసలు లేదు. దెన్ కంప్యూటర్లు వచ్చాయి. ఎస్. ఇప్పుడు కంప్యూటర్లు ఎంతమంది వాడుతున్నారు? లేదండి, డెస్క్టాప్స్. వాయిస్ మెసేజెస్ అండి, మనం ఇలా వాయిస్ చెప్తుంటే అదే టైప్ చేసేసుకుంటుంది. వాయిస్ చెప్తుంటే టైప్ చేసేసుకుంటుంది. మీరు ఒక ఎక్సెల్ షీట్స్ ఒక 10 పంపిస్తే అనాలిసిస్ చేపిస్తుంది. బేసిక్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి. అవును. సో ఇదైతే స్టూడెంట్స్, ప్రొఫెషనల్ సీరియస్గా తీసుకుని ఏఐని నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు ఏఐ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కటి. ఇప్పుడు డాక్టర్స్లో కూడా అంటున్నారు. మొన్న నేను ఒక వీడియో చూశాను, దుబాయ్లో ఒక రోబో వచ్చి ఒక సర్జరీ పర్ఫామ్ చేసిందంట. అవును. ఒక రోబో వచ్చి ఇలా వచ్చి ఆ మెడిసిన్స్ అవన్నీ తీసుకుని. ఇప్పుడు రోబోటిక్ సర్జరీలు పెట్టారు అఫిషియల్ గానే. రోబోటిక్ సర్జరీ వాడుతున్నారు ఆల్రెడీ. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో అన్నిట్లో వాడుతున్నారు. ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడ పర్ఫెక్ట్ గా అది థెరపీ చేస్తుందని. ఎస్, కరెక్ట్. సో అక్రాస్ ది స్ట్రీమ్స్, ఏదో హై పేయింగ్ జాబ్స్ ఏం కాదు, అక్రాస్ ది స్ట్రీమ్స్ ఏఐ ఇస్ ఎ థ్రెట్. ఓకే. కానీ దానిని మనం ఫ్రెండ్ చేసుకుని ఎలా వాడుకోవాలి, దాంతో ఎలా బెటర్ అవ్వాలి అనే దానికి చూసుకుంటే దే విల్ బి గుడ్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ అడ్మిషన్స్ టైం కాబట్టి పిల్లల్ని ఇంజనీరింగ్లో ఏది చేర్పిస్తే ఫ్యూచర్ ఉంటుంది, ఏ కోర్సులో చేర్పిస్తే ఫ్యూచర్ ఉంటుంది. ఒకప్పుడు కంప్యూటర్స్ ఉండేది, సిఎస్సి ఉండేది, అది ఇప్పుడు వెళ్ళిపోయింది అంటున్నారు. ఇప్పుడు సిఎస్సి కంప్యూటర్స్కి ఏ వచ్చిన తర్వాత విలువ లేదు, అది 2-3 ఏళ్ళ తర్వాత ఆ ఉద్యోగాలు కూడా ఉండవనే ఒకటి నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి బెస్ట్ కోర్సెస్ ఏవంటే మీరు ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు ఫస్ట్లీ నేను ఆ పేరెంట్స్కి ఒక్కటే క్వశ్చన్ చేస్తాను, అసలు వాళ్ళ ఉద్దేశంలో ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇంజనీరింగ్ ఇస్ బిల్డింగ్ ది సిస్టమ్స్, డిజైనింగ్ ది సిస్టమ్స్. అంటే మీరు మెకానికల్ ఇంజనీర్ అనుకోండి, యూ డిజైన్ కార్స్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనుకోండి, నేను సింపుల్ టర్మ్స్లో చెప్తున్నాను, యు ఆర్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్, యు ఆర్ డిజైనింగ్ సిస్టమ్స్. సైబర్ సెక్యూరిటీ అనుకోండి, యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది కంప్లీట్ సెక్యూరిటీ ఆఫ్ యువర్ సిస్టమ్స్. సివిల్ అనుకోండి, యు ఆర్ డిజైనింగ్ బిల్డింగ్స్. సో ఇంజనీరింగ్ అంటే బేసిక్ స్కిల్. ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ యూ నీడ్ టు హ్యావ్ ద డిజైన్ ఇన్ మైండ్. డిజైన్ సిస్టమ్స్ ఎలా బిల్డ్ చేద్దాము అనేది కావాలి. ఇప్పుడు అగైన్ మెకానికల్ ఇంజనీరింగ్కి రిక్వైర్స్ ఎ డిఫరెంట్ స్కిల్ సెట్, సాఫ్ట్వేర్కి డిఫరెంట్ స్కిల్ సెట్. మార్కెట్లో అన్ని జాబ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏంటంటే రియాలిటీ ఈస్ మోస్ట్ ఆఫ్ ది హై పేయింగ్ జాబ్స్ ఆర్ మెజారిటీ ఆఫ్ ది జాబ్స్ ఆర్ ఐటీ కంపెనీస్. అది ఎందుకు మనం ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నాం, ఆర్ వైజాగ్లో కూర్చొని మాట్లాడుతున్నాం కాబట్టి దేర్ maximum companies are IT companies. Okay.
ఇప్పుడు నేను ఇంకో పేరెంట్స్కి ఇంకోటి కూడా చెప్తాను, హైదరాబాద్ ఇస్ ది ఐటీ హబ్, ఇట్స్ ఆల్సో ఫార్మా హబ్. ఎస్, ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఆర్ ఆల్సో పేయింగ్ వెల్. మెల్లిమెల్లిగా ఆటోమొబైల్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. అవును. ఇప్పుడు టాటా మోటార్స్ వాళ్ళ కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఆఫీసెస్. సో అన్ని బ్రాంచెస్ విల్ బి రెలవెంట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఏ బ్రాంచ్ అవుట్డేటెడ్ అని కాదు, తక్కువ కాదు, ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మాట్లాడుకుందాం, మనం చుట్టుపక్కల చూసామనుకోండి, బిల్డింగ్స్ అవుతున్నాయా, కన్స్ట్రక్షన్ రోజు లేస్తూనే ఉన్నాయి, కార్లు అవుతున్నాయా, ఆగట్లే, వందలు రోజు కొత్త కొత్తవన్నీ వచ్చి. పెట్రోల్ కార్ ఉండేది, డీజిల్ కార్ ఉండేది, ఇప్పుడు ఈవీ వస్తుంది. నెక్స్ట్ ఇంకో టెక్నాలజీ వస్తుంది, సోలార్ కార్స్ వస్తాయి, సెల్ఫ్ డ్రివెన్ కార్స్ వస్తాయి. కార్స్ ఆగవు. ఫార్మా గురించి మాట్లాడదాం, మందులు అవుతున్నాయా, అసలు పెరుగుతున్నాయి తప్ప ఆగట్లేదు. అవును. సో ఇవన్నీ అవుట్డేటెడ్ బ్రాంచెస్ అంటున్నారు స్టూడెంట్స్. ఎలా అవుట్డేటెడ్? అంతే కదా, మన నిత్య జీవితంతో ముడిపడ్డవి అవన్నీ, డైలీ మన డైలీ నీడ్స్తో లింక్ అయి ఉన్నవి. అవును. ఫోర్త్ ఆస్పెక్ట్ కంప్యూటర్స్ అయితే ఇవాల్వ్ అవుతూనే ఉన్నాయి. ఇదివరకు మా టైంలో టెస్టింగ్ రోల్ అని ఉండేది, ఇప్పటికీ టెస్టర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను, టీమ్స్లో ఇదివరకు 50 టెస్టింగ్ అంటే సాఫ్ట్వేర్ కరెక్ట్గా ఉందా, బటన్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయా అని చూస్తారు. ఇప్పుడు 50 ఉన్న టీమ్స్ ఓన్లీ 1% ఈజ్ మేనేజింగ్. అంతే. అవును. సో సిస్టమ్స్ ఆర్ ఇవాల్వింగ్. సో ఏ బ్రాంచ్, అగైన్ ఐ వుడ్ సే ఏ బ్రాంచ్, కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఏ బ్రాంచ్ తీసుకోవాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంట్రెస్ట్. ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏది ఇంట్రెస్ట్ ఉంది పిల్లవాడికి ఏ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అగైన్ 4 years ఇంజనీరింగ్ సరిపోదు, తర్వాత మాస్టర్స్ అనేది కంపల్సరీ. అవును. ఇప్పుడు మనం ఇందాక ఆఫ్ కెమెరా మాట్లాడాము, లైక్ మీ పిల్లాడికి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి, దే హ్యావ్ టు డూ ఎ మేనేజ్మెంట్ కోర్స్. అంటే ఇంజనీరింగ్ తర్వాత ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అని కోర్స్ చేయొచ్చు, ఆర్ MBA చేయొచ్చు. ఇప్పుడు స్టూడెంట్కి కార్స్ అంటే ఇష్టం, మెషిన్స్ అంటే ఇష్టం, మెకానికల్ ఇంజనీరింగ్ ఇస్ అ గుడ్ ఆప్షన్ ఫర్ హిమ్. ఇప్పుడు కొందరు ఉంటారు ఐటీ ఎంప్లాయీ పేరెంట్స్, వాళ్ళ పిల్లలు కూడా ఐటీ ఎంప్లాయీ అవ్వాలి, ఐటీ ఫీల్డ్కి రావాలి, వాళ్ళకి ఈజీ కదా. సో వాళ్ళు ఏంటి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది తీసుకోవచ్చు. అగైన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇస్ అ వాస్ట్ ఏరియా. గుడ్ థింగ్, అగైన్ మనకి ఇన్ని ఫ్లాస్ ఉన్న గవర్నమెంట్ మంచి పని ఏం చేసిందంటే కంప్యూటర్ సైన్స్ ఐడెంటిఫై చేసి దాని రిలేటెడ్ కోర్సెస్ అన్ని స్టార్ట్ చేసింది. కంప్యూటర్ సైన్స్ విత్ AI, కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్, విత్ సైబర్ సెక్యూరిటీ, ఏ స్పెషలైజేషన్ అయినా తీసుకోవచ్చు. కానీ అగైన్ కాలేజ్లో నేర్చుకునేది కొంచెమే, బయట దే హ్యావ్ టు లెర్న్ అండ్ అప్డేట్ ది లేటెస్ట్ సిస్టమ్స్ అండ్ దెన్ అప్లై ఫర్ జాబ్స్. ఇప్పుడు జాబ్స్ గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు అగైన్ దే ఆర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఫర్ జాబ్స్. కొందరు బిజినెస్ సైడ్ వెళ్తారు, కొందరు ఫ్యూచర్. అగైన్ ఈవెన్చువల్లీ ఇట్స్ అబౌట్ జాబ్ ఆర్ ఎ బిజినెస్, రైట్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబే. 90% జాబ్స్, 90% జాబ్స్ కోసం 90% జాబ్స్. సో ఆ 90% వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు జాబ్కి కావాల్సింది ఏంటి, స్కిల్స్ అండ్ ఓపెనింగ్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు టాప్ కాలేజెస్లో మాత్రమే ఈ కంపెనీస్ అనేవి వస్తాయి. అదైతే లాస్ట్ 20 years నుంచి ఇట్స్ కామన్. లాస్ట్ 20 years నుంచి ఏవైతే ఏ జనరేషన్లో కూడా అది మారదు. ఎందుకంటే టాప్ 20 కాలేజెస్ ఇంకా ఎక్కువ అవుతుంది నన్ను అడిగితే. ఎందుకంటే 10 అవుతాయేమో, టాప్ 10 నుంచి 20 కాస్త 10 అయితే, 10 కాస్త 5 అవుతాయి. ఓకే. బికాస్ ఓపెనింగ్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఎనీ కంపెనీలో తీసుకున్నా కానీ వాళ్ళు ఇప్పుడు ఎవ్రీ కంపెనీ నౌ ఇస్ ఆన్ కాస్ట్ కటింగ్ మోడ్. అంటే కాస్ట్ కటింగ్ అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయీని తీసిస్తారు. అందుకే మనం ఇన్ని లే ఆఫ్స్ అవన్నీ చూస్తున్నాం. వాళ్ళు ఏంటి, టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఎంత తక్కువ మందితో నడిపితే అంత మంచిది అన్నట్టు చూస్తున్నారు. ఈ దొరికేంటి మాస్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ TCS, CTS, విప్రో, ఇన్ఫోసిస్, ఇలాంటి కంపెనీస్ ఏంటి టాప్ 10 కాలేజెస్లో 100 మందిని తీసేసుకునేది యావరేజ్. అంటే 1000 మంది జస్ట్ తెలంగాణలో, 1000 మంది ఆంధ్రాలో, అలా ఒక 10,000 మందిని ట్రైనింగ్కి పిలిచేది. ఇప్పుడు ఏంటి, ఆ 100 కాస్త 20. సో ఆల్రెడీ రెడ్యూసింగ్. ఓకే. సో 20 5 కాలేజెస్లో అయిపోతే 6th కాలేజ్లో వాళ్ళు వచ్చే అవసరమే లేదు. సో అక్కడ వాళ్ళకి కావాల్సినంత ఇక్కడే దొరికిపోయింది అంతే. సో ఇప్పుడు ఇఫ్ ది స్టూడెంట్ హ్యాస్ టు స్టాండ్ అవుట్, కాలేజ్లో చదవడం కాకుండా స్కిల్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అండ్ యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్. పర్సనల్ బ్రాండింగ్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది స్టూడెంట్స్కి. సో అవన్నీ ఫోకస్ చేస్తే వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడుతాం. గవర్నమెంట్ జాబ్స్కి దే హ్యావ్ వేరియస్ ఎగ్జామ్స్. ఇప్పుడు సపోజ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి దే కెన్ స్టిల్ గెట్ ఇన్ టు సంథింగ్ లైక్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, అది మన పబ్లిక్ కంపెనీ. సో దానికి ఏంటి, గేట్ ఎగ్జామ్ రాయాలి వాళ్ళు. గేట్ ఎగ్జామ్ రాస్తే, ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళ గవర్నమెంట్ జాబ్ అనేది చేయొచ్చు. రైల్వేస్కి RRB రాయాలి, మన బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి IBPS ఇవన్నీ రాయాలి. ఇవన్నీ రాసాక కూడా బెస్ట్ స్టూడెంట్స్ విత్ గుడ్ స్కిల్స్ ఓన్లీ గెట్ సెలెక్టెడ్ అనమాట. సో జాబ్స్ అనేవి ఉన్నాయి, బట్ యూ హ్యావ్ టు బీ ది బెస్ట్. ఇదివరకు మా టైంలో ఏంటి, యావరేజ్ ఉన్నా కానీ యావరేజ్ ఉన్నా వచ్చేది. అవును, క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చి అందరినీ తీసుకునేది. ఇప్పుడు అలా లేదు. టాప్ కాలేజ్కి
జాబ్స్ అనేవి వస్తాయి. కానీ ఆ జాబ్ కొట్టాలంటే ఆ టాప్ కాలేజ్లో టాప్ ఉండాలి. ఎస్. సో దట్ ఈస్ ది కీ. సో వీళ్ళందరికి భవిష్యత్తు ఏంటంటే ఇప్పుడు అందరూ టాప్గా ఉండలేరు. టాప్గా లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇండియన్ క్రికెట్ టీం లానే అయిపోతుంది పరిస్థితి. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం ఏంటి, ఒక 30 ప్లేయర్స్ ఉంటారు రేడా, ఆ 30 ఒక 10 years ఆడతారు, అవును, -4-5. ఇప్పుడు కూడా అదే అవుతుంది పరిస్థితి. యూ హ్యావ్ టు బీ ది బెస్ట్ ఎస్, ఇన్ వాట్ ఎవర్ యూ డూ. సో సింపుల్ ప్రాక్టికల్ అడ్వైస్ నేను స్టూడెంట్స్కి ఇచ్చేది ఏంటంటే, ఫస్ట్లీ మనీని చేసి చేయొద్దు. మనీ వస్తుంది మీకు, ఫస్ట్ స్కిల్. ఎస్. ఈ మధ్య స్టూడెంట్స్ ఆర్ వెరీ స్మార్ట్. నేను చూస్తున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ కన్నా ఈ స్విగ్గీలు, జొమాటోలు, జెప్టోలతో ఎక్కువ సంపాదిస్తున్నారు, పార్ట్ టైం జాబులు చేసి. చాలా మంది, కరెక్ట్. సో మనీ ఉంది, కానీ మీ స్కిల్స్ అనేవి ఇప్పుడే డెవలప్ చేసుకోకపోతే నెక్స్ట్ 4-5 yearsలో మీరు అవుట్డేటెడ్ అవుతారు, అవే జాబ్స్ చేస్తుంటారు. సో ఇప్పుడు ద ఫోకస్ షుడ్ బి ఆన్ స్కిల్స్. ఓకే. సో ఏ ఆపర్చునిటీ దొరికినా తీసుకోండి. చాలా మంది స్టూడెంట్స్ నేను వింటాను, సార్ వాళ్ళు నాకు ఇంటర్న్షిప్ ఏం పైసలు ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే ఏంటి, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది. నేను చెప్తాను, సార్ నాకు జాబ్ రావట్లేదంటే పక్కన ఏదైనా కిరాణా షాప్లో వెళ్ళి చెయ్యి వర్క్ అని చెప్తాను. అవా మేమెందుకు చేయాలి అంటారు. అరే యూ విల్ లెర్న్ ది స్కిల్, అమ్మడం వచ్చు, దట్ ఈస్ సేల్స్. ఇప్పుడు ఎంబీఏలో ఫ్యాన్సీ టర్మ్ సేల్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు మా ఐఐఎమ్స్లో వాటిల్లో చదివిన వాళ్ళని ఏం చేస్తారు తెలుసా, హెచ్యుఎల్ కంపెనీ ఉంటుంది, ఈ సబ్బులు ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. వాళ్ళు 40 లక్షలు 50 లక్షలు జాబ్. వాళ్ళు ఏం చేస్తారంటే రిమోట్ డిస్ట్రిక్ట్లో వెళ్ళి సబ్బులు అమ్ము అని చెప్తారు, 50 లక్షలు శాలరీ ఇచ్చి. సో దేర్ ఆర్ జాబ్స్ ఎవ్రీవేర్. ఇంటర్న్షిప్ నేర్చుకోండి. కస్టమర్ను నీకు వాళ్ళని మౌల్డ్ చేయడం అనేది నువ్వు నేర్చుకున్న చదువుకి అసలైన లక్ష్యం అది, అంతే కదా. నువ్వు మార్కెటింగ్ అంటే ఒక కస్టమర్ను నువ్వు ఒప్పించడమే కదా నీ బేసిక్ స్కిల్ నువ్వు ఉండాల్సింది. దట్టు రూరల్ ఏరియా అంటే, రూరల్ ఇండియాలో ఎక్కువ మార్కెటింగ్ జరిగేదే రూరల్లో. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి నీకు ఆ స్కిల్ ఉందా లేదా అని రూరల్ పంపిస్తారు. ఇప్పుడు 50 లక్షలు ఇస్తున్నారు వాళ్ళకి శాలరీ. వాడు అంటాడా, నేను ఈ రూరల్ ఏరియాకి వెళ్ళను, అక్కడ డర్టీ వాటర్ ఉంటుంది, నాకు పడుకోవడానికి మంచిగా ఉండదు, ఏసీ కావాలి అని లేయర్. అవును. సో యూ హ్యావ్ టు గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ, చేతుల్ని డర్టీగా చేసుకోవాలి, అంటే నేర్చుకోవాలి, మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళకపోతే అవ్వవు. సెకండ్ థింగ్ నేను ఒకటి ఏం చెప్తానంటే, ఇది వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి ఏంటంటే, అట్లీస్ట్ మన తెలుగు స్టూడెంట్స్ చూసాను, ఆన్లైన్లో రెచ్చిపోతారు, ఆన్లైన్లో కామెంట్లు పెడతారు, ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడడం కదా. ఇప్పుడు మనం ఇలా గెస్ట్ ఎవరైనా వస్తారు, ఎవరు వచ్చి ఇంటరాక్ట్ కారు అలా బాగున్నావా అంటే బాగున్నా అని వెళ్ళిపోతారు, ఇలా ఫేస్ టు ఫేస్ కూడా చూడరు. నేనేం బిలీవ్ చేస్తానంటే, ఫస్ట్ ఆ సిగ్గు, ఆ హెజిటేషన్ అనేది ఉండకూడదు. యూ షుడ్ బి ఏబుల్ టు ఆస్క్. అడిగితే ఏం పోతుంది, ఏం కాదు. ఒక మెయిల్ పెడితే ఏం పోతుంది. కొంతమందికి నీళ్ళు దప్పికేస్తుంటాయి, పక్కన ఉండదు సోర్సు, ఎవరి దగ్గర వాటర్ బాల్ ఉంటాయి, కనీసం అడగరు కొన్ని నీళ్ళు తాగొచ్చా అని. అతను ఇస్తాడు, అడిగితే కంపల్సరీ ఇస్తాడు, బట్ ఆ దాహంతో అయినా అలాగే ఉంటారు తప్ప ఎగ్జాక్ట్లీ అడిగితే ఏం పోతుంది. నేను పిల్లల్ని అడుగుతా, జాబ్ రావట్లేదు సార్ అంట. ఓకే, ఎన్ని అప్లై చేసావు అన్న, క్యాంపస్ పోర్టల్లో పెట్టాను సార్ అంట. నేను అంటాను, నీకు ఇప్పుడు పైసలు కావాలి, మీ డాడీని అడుగుతున్నావు, అడగకుండా ఇస్తాడా మీ డాడీ అని? లేదు, అడగంది అమ్మాయినా పెట్టదంటారు. జాబ్ని కూడా అడిగితే ఇస్తారు సార్ జాబ్. యూ షుడ్ ఆస్క్, యూ షుడ్ రైట్ కోల్డ్ ఈమెయిల్స్. నేను ఏమంటానంటే, బెస్ట్ వే టు గెట్ అ జాబ్ ఏంటి తెలుసా, ఇప్పుడు ఆ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేస్తారు, మీరు స్టాండ్అవుట్ ఎలా అవుతారు, మీ గురించి ఒక వీడియో రికార్డ్ చేయండి, ఆ కంపెనీ మెయిల్ ఐడి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, కంపెనీలో పంపించండి, అలాంటి వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కరెక్ట్. కనీసం ఆ దారి తెలుసానన్నా వాడు సంతోషపడతాడు. వీడు ఇప్పుడు మనము ఎఫర్ట్ అక్కడ, ఇప్పుడు మన ఫ్రెండ్స్లో, మన సర్కిల్లో కూడా మనం మాట్లాడుకుంటున్నాం, అరే వీడికి జాబ్ వచ్చింది, ఎట్లా, వీడికి ఎలా వచ్చింది, వీడికి అసలు స్కిల్స్ లేవు కదా, మనతో కూడా సరిగ్గా మాట్లాడు. ఎందుకంటే అతను ట్రై చేశాడు. స్కిల్స్ కన్నా ఎఫర్ట్ బీట్ స్కిల్స్. కరెక్ట్. మన తెలుగు పిల్లలు చేయరు ఏంటంటే, నేను ఈ జాబ్ చేయను, నేను ఇది చేయను, నేను ఇదే చేస్తా. దట్ ఈస్ వై ఐ రెస్పెక్ట్ స్టూడెంట్స్ ఎవరైతే జొమాటోలో, స్విగ్గీలో డెలివరీలు చేసుకుంటూ చదువుకుంటున్నారో వాళ్ళకి నాకు ఐ హ్యావ్ మ్యాసివ్ రెస్పెక్ట్. అంటే వాళ్ళు అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు. అదే దీంట్లో మీకు ఆపర్చునిటీస్ అనేవి చుట్టూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ టాప్ కాలేజెస్లో కంపెనీస్ నుంచి వస్తారు సార్, వాళ్ళు వినరు అసలు. ఇన్ఫోసిస్ నుంచి వచ్చి ఒక టాక్ అనేది చెప్తారు. ఇప్పుడు మీకు తెలిసిందే, కంపెనీస్లో రెఫరెన్స్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయితే దే వాంట్ ది బెస్ట్ పీపుల్.
దే వాంట్ నాకు ఆ జాబ్ కావాలి అని వాళ్ళకి ఆ ఇంప్రెషన్ అనేది రావాలి. అవును అవును అది వస్తే డెఫినెట్లీ వస్తుంది. కరెక్ట్. అండ్ ఈ మధ్య లింక్డ్ఇన్ ఉంది, మనకి ప్రతి ఒక్క కంపెనీ మెయిల్ ఐడి ఉంది. అవును. చాట్ జీపీటీలో మీకు సపోజ్ లెటర్స్ ఏ రూరల్ పిల్లాడికి మెయిల్ కూడా రాయడం రాదు, చాట్ చాట్ జీపీటీ జీపీటీ చెప్తే వాడి వాని తరఫున మొత్తం అదే రాస్తుంది కదా, కాపీ పేస్ట్ చేసుకోవడమే కదా, కొన్ని మార్చుకోవడం తప్ప అక్కడక్కడ. యా. అండ్ నేను చాలా మంది అబ్జర్వ్ చేస్తాను, జాబ్ రాని వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. జనరల్లీ నాకు వాళ్ళంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు నో వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు ఒక జాబు ఐటీ కంపెనీ జాబు, ఇంకో జాబు నాన్ ఐటీ కంపెనీ జాబ్, రెండింటికి సేమ్ రెజ్యూమ్ పెడతారు. నేను ఎందుకు సెలెక్ట్ చేస్తారు అంటే రెజ్యూమ్ మార్చడానికి కూడా నీకు టైం లేదు. టైం లేదు, రెజ్యూమ్ రాయడం తెలియదండి చాలా మందికి బేసిక్గా. రెజ్యూమ్ రాయడం కూడా తెలియదు. ఎస్, ఎవరితో తీసుకుంటారు, పేర్లు అడ్రస్లు అవి మారుస్తారు, మెయిల్ ఐడీలు ఫోన్ నెంబర్లు మారుస్తారు తప్ప మిగతా సేమ్ అదే ఆబ్జెక్ట్ అదే ఉంటుంది, అంతే సేమ్ అదే ఉంటుంది. అండ్ ఈ మధ్య ఓవర్ స్టాండర్డ్ అవుతున్నారంటే, మొన్న ఒక Tier 2 కాలేజ్ పిల్లాడికి 50 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఎలా అంటే అతను అన్ని ఫ్రీ ప్రాజెక్ట్స్ చేశాడు, ఇలా కంపెనీస్ అన్నింటిని ఇలా అప్రోచ్ చేశాడు. ఆ ప్రాజెక్ట్ ఏదైతే చేశాడో GIT హబ్ అని ఉంటుంది, దాంట్లో ఏంటంటే మీ వర్క్ మీ కోడ్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఓకే, ఆ లింక్ షేర్ చేశాడు మైక్రోసాఫ్ట్కి. వాళ్ళు అది చూసి ఇంప్రెస్ అయ్యి 50 లక్షలు జాబ్ ఇచ్చాడు. సూపర్ కదా. దాని ముద్దర జొమాటోలో డెలివరీ బాయ్లే చేశాడు, బా రాత్రిలో అంతా కష్టపడి ఇది చేశాడు. గ్రేట్. సో వేరే వాళ్ళ ఎక్స్క్యూజ్ ఏంటి? ఎఫర్ట్, రీచ్ అవుట్, కమ్యూనికేషన్ ఇక్కడే కదా సార్ ప్లే అయ్యేది. ఇప్పుడు మాస్ రిక్రూట్మెంట్ అనుకోండి, 50,000 మంది అప్లై చేస్తారు ఆ జాబ్, నీ ఛాన్స్ ఎక్కడుంది అసలు అక్కడ? యూ స్టాండ్ అవుట్, యూ డూ వర్క్, షో యువర్ వర్క్. ఇప్పుడు ఒక ఇంటర్న్షిప్ ఏం మనీ పే చేయలేదు, నువ్వు ఇవన్నీ చేసావు, నేను ఇవన్నీ చేశానని రాయ్. అవును, పీపుల్ విల్ టేక్. అండ్ లింక్డ్ఇన్లో ఎవరికైనా కనెక్షన్ పంపించచ్చు మనం, ఆ కంపెనీ పేరు కొడితే ఆ కంపెనీ ఎంప్లాయీస్ అందరూ వస్తారు. అండ్ సీనియర్స్తో మాట్లాడండి, సీనియర్స్తో మాట్లాడడంతో చాలా విషయాలు తెలుస్తాయి. ఇదంతా కల్చర్ ఇస్ ల్యాకింగ్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ అట్లీస్ట్. అవన్నీ చేస్తే డెఫినెట్లీ ఉన్నాయండి ఆపర్చునిటీస్. సపోజ్ ఇప్పుడు ఓపెనింగ్ లేకపోయినా కానీ ఓకే ఆ రోజు మెసేజ్ చేశాడు, ఈ అబ్బాయిని మనం వెతికి మరి వాళ్ళే కాల్ బ్యాక్ చేస్తారు. ఇప్పుడు నేను మొన్న స్టూడెంట్కి అదే చెప్పాను, ఇప్పుడు నీకు ఒక అమ్మాయి ఇష్టం, ఎన్నిసార్లు మెసేజ్ చేస్తాం? 100 సార్లు చేస్తారు అమ్మాయిలకి అయితే. కంపెనీకి 2 సార్లు మెసేజ్ చేయడానికి వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నావు నువ్వు అంట. కరెక్టే. సో ఇవన్నీ సేమ్ టాక్టిక్స్ దే హ్యావ్ టు అప్లై. అండ్ ఎవరైతే ఈ మధ్య స్టాండ్ అవుట్ అవుతున్నారో వాళ్ళకే జాబ్లు వస్తున్నాయి సార్. బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే సిగ్గు, లజ్జ, బిడియం ఇవన్నీ వదిలేసి నీకు ఏం కావాలో నువ్వు 100 సార్లు అడిగితే నీకు ఎక్కడైనా ఛాన్స్ ఉంటుంది. అంతే, ఈగో పక్కన పెట్టుకోవాలి సార్. ఈగో వద్దు, బాడీ ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ వద్దు. బీ యాజ్ ఎ పర్సన్ డౌన్ టు అర్త్. నీకు అవసరం ఉంది కాబట్టి నువ్వే అడుక్కోవాలి. ఇప్పుడు దేవుడు గుళ్ళేకి పోయి మనం రకరకాల దండకాలు చదువుతాం ఎందుకు? ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి. సేమ్ అదే సూత్రమే ఇక్కడ కూడా. సో కంపెనీని మీరు అట్లా ఆ మోడ్లో అప్రోచ్ అయితే దే విల్ డెఫినెట్లీ కన్సిడర్ యువర్ ఎనీ టైం. ఏదో అది ఐ ఆల్వేస్ బిలీవ్ హెల్ప్ యూ షుడ్ ఆస్క్ హెల్ప్, హెల్ప్ వోంట్ కమ్ టు యూ. అంతే కదా, కంపెనీస్ మిమ్మల్ని వెతుక్కుంటున్నారు, మీరు వెతుకోవాలి. ఇది ఐఐటీస్కి కూడా సేమ్ అండి. మనం ఇప్పుడు నార్మల్ తెలుగు స్టూడెంట్స్ మాట్లాడుతాం, మీరు న్యూస్ చూసుంటారు ఐఐటీలో 50% అన్ప్లేస్డ్. అవునండి. ఇంకోటి ఐఐటీల గురించి ఒకటి మీతో చెప్పాలి. ఎక్కువ సూసైడ్స్ ఐఐటి పిల్లల్లో జరుగుతుంటాయి. వాళ్ళు అంత టాలెంట్ ఉండి అంత కాంపిటీషన్లో సీట్ సంపాదించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు? కొంతమంది ఫైనల్ ఇయర్ చేసుకుంటున్నారు, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక 3 years అక్కడ ఉండి 4th yearలో సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఎక్కువ తెలుగు రాష్ట్రాలు. ఇవాళ కూడా ఇన్సిడెంట్ అయింది, అబ్బాయి హైదరాబాద్కి సంబంధించిన NIT భోపాల్ అబ్బాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా జరగడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత మానసిక క్షోభ. వాళ్ళు అంత కష్టపడి అంతకాలం వాళ్ళను పెంచి పెద్ద చేసి చదివించి అలా ఎందుకు చేసుకుంటున్నారు? మెంటల్ హెల్త్ అనేది అవేర్నెస్ ఈ మధ్య పెరిగింది, కానీ ఇంకా చాలా మందికి మెంటల్ హెల్త్ గురించి తెలియదు. ఓకే, మెంటల్ హెల్త్ ఇది ఎస్పెషలీ పేరెంట్స్కి చెప్తున్నాను. మన టైంలో ఏంటి మెంటల్ హెల్త్ అంటే పిచ్చోడు, వాడు పిచ్చిది. మెంటల్ వాళ్ళకి మెంటల్ హెల్త్ గురించి మాట్లాడతారు అనుకుంటే వాళ్ళు. అవును, మెంటల్ హెల్త్ అనేది డిప్రెషన్ అనేది ఇది కోల్డ్ కాఫ్ లాగా. సో దీని ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే ఓన్లీ అప్ టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ టేక్ ఇట్. ఇప్పుడు కోల్డ్ కాఫ్ వచ్చింది అనుకో, మనం మందులు మెడిసిన్స్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాం? ఒక రోజు 2 రోజులు. ఇది కూడా అంతే, మెంటల్ హెల్త్ కూడా అప్ టు సమ్ ఎక్స్టెంట్ యువర్ బ్రెయిన్ కెన్ టేక్ దట్ స్ట్రెస్. ఆఫ్టర్ దట్ యూ నీడ్ హెల్ప్. నేను ఫస్ట్లీ దీనికి కూడా జాబ్కి అయితే ఎలానో, మీరు ఒకవేళ
సాడ్గా అనిపిస్తే, డిప్రెషన్ అనిపిస్తే, ఆర్ మీకు ఆ సూసైడల్ థాట్స్ వస్తే ఇమ్మీడియట్లీ యూ షుడ్ రీచ్ అవుట్ టు యువర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ పేరెంట్స్. ఎస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఐ హావ్ సీన్ మై క్లోజ్ ఫ్రెండ్ కమిటింగ్ సూసైడ్. అంటే అతను జోక్ చేసేవాడు, నేను ఇంజనీరింగ్ ఉన్నప్పుడు నేను సూసైడ్ చేసుకుంటాను, ఏమంటావు ఏదో మాట్లాడుతున్నాడు, యాక్చువల్లీ చేసుకున్నాడు. అప్పుడు మాకు అర్థమైంది, అంటే 2012-13 గురించి మాట్లాడుతాం. అప్పట్లో ఈ మెంటల్ హెల్త్, ఇప్పుడు అట్లీస్ట్ మనం ఓపెన్ గా మాట్లాడుకుంటాం. అప్పట్లో ఇది మాట్లాడేది కూడా పెద్ద అంటే వాళ్ళు, రిలేటివ్స్ వాళ్ళు కూడా వీడు పిచ్చోడు, వీళ్ళ దగ్గర దూరంగా ఉండాలి అన్నట్టు ఉండేవారు. ఇప్పుడు అలా లేదు. అవును, ఇప్పుడు కొంచెం ఓపెన్ అయింది. అండ్ దెర్ ఆర్ థెరపిస్ట్. ఎస్. ఇప్పుడు ప్రతి ఒక్క సైకాలజిస్టులు ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, అండ్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ ఉన్నారు. ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్, గవర్నమెంట్ సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇచ్చింది. అవును. సో ఫస్ట్లీ నేను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నారు అసలు? నేను అదే అడుగుతా, స్ట్రెస్ ఎందుకు? సార్ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలే అంటారు. ఓకే ఫైన్, ఇప్పుడు ఇంకా చదువుతున్నావు, నువ్వు ఎలా హెల్ప్ చేయగలుగుతావు? ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ సిచ్యువేషన్ హెల్ప్ చేయడానికి నువ్వు ఏం చేయాలి? సార్ ఏదైనా జాబ్ చేయాలి. అయితే ఓకే, ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయి. ఉంటాయి సొల్యూషన్స్ ఉంటాయి. కొందరు అంటారు, సార్ మెజారిటీ స్టూడెంట్స్ ఏమంటారంటే, సార్ బ్రేకప్ వల్ల హెల్త్ ఎఫెక్ట్ అయింది, మెంటల్ హెల్త్ ఎఫెక్ట్. ఓకే, బ్రేకప్ అయింది, సరే, ఇట్ హర్ట్స్. అందరికీ బ్రేకప్స్, అందరికీ హార్ట్ బ్రేక్స్ అయితే. సో ఓకే, కొన్ని రోజులు యూనో దాని గురించి ఏడుస్తావో ఏమైనా చెయ్యి, దాని తర్వాత మూవ్ ఆన్. యూ విల్ గెట్ అనదర్ గర్ల్ ఆర్ యూ విల్ గెట్ అనదర్ బాయ్. అంతే కదా, నీకు ఇంకా మంచి లైఫ్, ఇంకా మంచి గర్ల్ రావాలని ఉందేమో, మరి రాసి పెట్టుంటాయి ఇవన్నీ. నెక్స్ట్ జాబ్ రాలేదు, ఓకే వేరే అప్లై చేయి. మైండ్ సెట్ ఎలా చేసుకోవాలంటే, ఇంకోటి ఇది కాకపోతే ఇంకోటి, ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. అంటే ప్రాణం తీసుకునే అంత ఏది లేదు ఈ వరల్డ్ నా ఉద్దేశంలో. పీపుల్ మూవ్ ఆన్. ఇప్పుడు నేను ఒకటే చెప్తా స్టూడెంట్కి, సరే నువ్వు సూసైడ్ చేసుకుంటావు, ఎన్ని రోజులు గుర్తుంచుకుంటాను మీ పేరెంట్స్? 2 weeks అంతే, అందరు ఏడుస్తారు. 3rd week నుంచి వాళ్ళ జాబులు వాళ్ళు వెళ్ళిపోతారు. 3 years తర్వాత నువ్వు డైలీ ఒక టైం గుర్తొస్తావు అంతే. ఏ బర్త్డేకో చచ్చిపోయిన రోజుకో గుర్తొస్తావు. సో ఏముంది, పాయింట్ ఏంటి? నథింగ్. వాట్ ఆర్ యూ అచీవింగ్ ఫ్రమ్ ఇట్? సో ఐ వుడ్ సే, నువ్వు తీసుకోలేకపోతున్నావు, స్టిల్ టాక్ టు ఎ థెరపిస్ట్. వాళ్ళు చెప్తారు, అవును, దే విల్ టెల్ యూ వాట్ నీడ్స్ టు బి డన్. వాళ్ళు మొత్తం మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. టాక్ టు యువర్ క్లోజ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ రోల్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే అది తీసుకోలేక వాళ్ళ డెసిషన్ అనేది తీసుకుంటారు. బట్ దీస్ డేస్ హెల్ప్ ఈజ్ అవైలబుల్. జస్ట్ టాక్ టు పీపుల్. వాళ్ళు ఏంటంటే ఆ సైకాలజిస్ట్ వాళ్ళందరూ వాళ్ళ మైండ్ చేంజ్ చేస్తారు. అండ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. మెడిసిన్స్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మధ్య ఆ ట్యాబు అనేది పోవాలి. బేసికలీ మెంటల్ హెల్త్ మొన్న స్టడీస్ చేశారంట, 1 in 5 persons are depressed. Yes, exactly. In our country, 1 in 5. వాస్తవం అది. 1 in 5. ఎలాగైతే మన డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో, అలాగే మన మెంటల్ హెల్త్ కూడా మన కంట్రీలో, ఎస్పెషల్లీ విత్ ఆల్ ది స్ట్రెస్, ఇన్ఈక్వాలిటీ, అదంతా కూడా ప్రతి ఒక్కటి. ఇప్పుడు మనమే కాదు, మొన్న ఒకటి వచ్చింది, మిస్టర్ రాయ్ది బెంగళూరులో పెద్ద రియల్ ఎస్టేట్ కాన్ఫిడెంట్ గ్రూప్ ఓనర్. ఆయనకి ఏంటి వేల కోట్ల పైసలు ఉన్నాయి. అవును, ఆయనకే ఉంది డిప్రెషన్. సో ఇట్ ఈస్ అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్. సో మీరేంటంటే ఇట్ ఈస్ లైక్ ఎ నార్మల్ కోల్డ్ ఆర్ కాఫ్, హెల్ప్ తీసుకోండి అని చెప్తాను. ఇంకోటి నేను ఏం చెప్తానంటే, తెలుగు స్టూడెంట్స్ ఎస్పెషలీ, బికాస్ మనం ఇవన్నీ ఐఐటీస్లో ఏం అబ్జర్వ్ చేస్తున్నాము, మీ ఐడెంటిటీ మీది. మీరు అక్కడ డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళి నేను వాళ్ళలా అవుతాను, నేను వాళ్ళలానే చేయాలి, నేనేదో వాళ్ళకన్నా తక్కువ అని అనుకోకండి. పులిని చూసి నక్కవాతలు పెట్టుకోకూడదు. అంతే, మీ ఐడెంటిటీ మీది, వాళ్ళది వాళ్ళది. మెయింటైన్ యువర్ ఐడెంటిటీ అని నేను చెప్తాను అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది థింగ్స్. అండ్ ఇక్కడ పేరెంట్స్ రోల్ ప్లే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పేరెంట్స్ జనరలీ ఏంటి, పిల్లలు వచ్చి ఇష్యూస్ చెప్తున్నారు, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అది. అవును, వాళ్ళు ఏమంటున్నారు, మేము పైసలు కట్టాం కదా నువ్వు చదువు అంటారు. నేను పేరెంట్స్ చెప్పేది పనే చదువుకోవడం కదా, నేను కష్టపడమంటున్నామా, చదువుకోమంటే నీదేంది మళ్ళీ బాధ, మేము కట్టేటోళ్ళకి మాకు తెలుస్తుంది నొప్పి, నీకేం తెలుసు. సో నేను పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, మీ పిల్లాడి ప్రాణం ఇంపార్టెంట్ దెన్ దట్ 50,000 1 lakh అవి వస్తాయి, పోయిన పైసలు వస్తాయి, సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళ ప్రాణం పోతే, సో వాళ్ళు ఏవైనా పేరెంట్స్కి కూడా స్టూడెంట్స్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కరెక్ట్. వాళ్ళు సెటిల్ అవ్వట్లేదు నాకు ఏంటంటే, ఓ 10 days తీసుకోండి ఇంటికి, దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి, మీరు చేసే పనులు ఇన్వాల్వ్ చేయండి, ఫస్ట్ చేయండి, వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది కదా, మీకంటూ ఓ పని ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ.
సో దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. ఇన్వాల్వ్ చేయండి. అరే రారా బాబు అది తర్వాత చూసుకుందాం రా ఫస్ట్ అయితే రండి మన ఇంట్లో ముందు రండి అని చెప్పి ఆ భరోసా కల్పిస్తే తల్లిదండ్రులు భరోసా కల్పించాలి. అండ్ వాళ్ళు మీ పిల్లలు, ఎవరో వేరే వాళ్ళు వాళ్ళు కదా, తప్పులు చేస్తారు. తప్పులు ఎవ్వరు చేయలేదు సార్, మనం చేయలేదు, అందరూ చేసి పైకి వచ్చిన వాళ్ళమే మనం అందరూ కూడా. చేస్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని పిల్లల్లా ట్రీట్ చేయాలి. వాళ్ళు పిల్లల్ని దేవుళ్ళలాగా ట్రీట్ చేస్తారు. అంటే దేవుడు తప్పు చేయకూడదు, యా, దేవుడు నాకు రాదనకూడదు, దేవుడు నాకు చేత కాదనకూడదు, దేవుడు నేను చేయలేకపోతున్నాను అనకూడదు అన్నట్లు ఫీల్ అవుతారు తల్లిదండ్రులు. నేను మీదే ఒక ఎపిసోడ్ చూశాను, బెట్టింగ్ యాప్స్ గురించి చేశారు మీరు. ఎస్, అవును. చాలా మంది స్టూడెంట్స్ బెట్టింగ్ యాప్స్లలో లక్షలు పోగొట్టుకున్నారు. సో వాళ్ళు పేరెంట్స్కి చెప్పలేకపోతున్నారు. అలాంటి కేసెస్ కూడా అయ్యాయి. అవును, బెట్టింగ్ యాప్స్. అవును. సో ఏ ఇష్యూ అయినా కానీ దే షుడ్ బి ఏబుల్ టు టెల్ దేర్ పేరెంట్ ఫ్రీలీ. ఎస్, దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. సో థ్యాంక్ యూ సంతోష్ గారు, చాలా 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 చక్కని విషయాలు చెప్పారు. తల్లిదండ్రులకు, పేరెంట్స్కి కళ్ళు తెరిపించేలాగా చాలా చక్కటి సరళమైన పదాల్లోనే చెప్పారు, అందరికీ అర్థమయ్యేలాగా. చూద్దాం, మీ ఇంటర్వ్యూ చూసి చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో కొంత స్ఫూర్తి పొందుతారని ఆశిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, విల్ ట్రై టు రెస్పాండ్. థ్యాంక్ యూ అండి.